అమూల్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నగరంలోని ధనవంతులలో ఒకరు. ఆమె తండ్రి ఆనందరావు గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఖజానా ఎప్పుడూ డబ్బుతోనే నిండుంటుంది. అమూల్య చాలా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. అయినా సరే అమూల్యకి డబ్బంటే ఏమాత్రం విలువ ఉండేది కాదు. తను డబ్బుకి ఎలాంటి విలువ ఇచ్చేది కాదు. చాలా సాదాసీదా జీవితం గడిపేది. తన తోటి వారితో చాలా మర్యాదగా ప్రవర్తించేది. తన స్టేటస్ని బట్టి కొంచెం పొగరుగా డబ్బున్న వాళ్ళల్లా బిహేవ్ చేయమని తండ్రి చాలాసార్లు చెబుతున్నప్పటికీ అమూల్య మాత్రం తండ్రి మాటల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండేది కాదు. మనం తినే సమయంలో ఎక్కిళ్ళొచ్చినా పొలమారినా మన తోటి వాళ్లే మన తలపై ప్రేమగా తట్టి మనకి నీళ్లు ఇవ్వగలుగుతారు. మనం నడిచేటప్పుడు ఎదురు దెబ్బ తగిలి మనం పడిపోతే మన సాటి మనుషులే మనకి చెయ్యందించి పైకి లేపగలుగుతారు. ఎంత డబ్బు పెట్టినా సరే అలాంటి ప్రేమ ఆదరణ మనకి దొరకవు. డబ్బు కాదు శాశ్వతం, మానవ సంబంధాలు మాత్రమే శాశ్వతం అని చెబుతూ ఉండేది. అమూల్యకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. తను అమెరికాలో ఎంఎస్ చదివి అక్కడే తనతో పాటు అమెరికా వచ్చిన ఎంఎస్ చదివి అక్కడే సెటిల్ అయిన భారతీయురాల్ని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. తనకిక ఇండియాకి తిరిగి వచ్చే ఆలోచన లేదని తన తండ్రితో చెప్పేశాడు అమూల్య వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత ఆనందరావు గారు అమూల్య కోసం సంబంధాలు కూడా వెతకడం మొదలుపెట్టారు. ఆయన ఒక అల్లుళ్లా కాకుండా కొడుకులాగా ఆ ఇంటి బాధ్యతల్ని తీసుకునే వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే అమూల్య అవినాష్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అవినాష్ ఒక డాక్టరు. అవినాష్ ఆనందరావు గారిని చాలా ఇంప్రెస్ చేశాడు. ఆనందరావు గారికి అవినాష్ నచ్చడంతో తన ఒక్కగానొక్క కూతురైన అమూల్యనిచ్చి అవినాష్కి పెళ్లి చేశాడు ఆయన. ఆనందరావు గారితో అవినాష్ తనకు ఎవ్వరూ లేరని, తను ఒక తల్లిదండ్రులు లేని అనాథనని చెప్పాడు. అప్పుడు ఆనందరావు గారు తన కొడుకు కూడా ఎలాగూ అమెరికాలో సెటిల్ అయిపోయాడు, ఇప్పుడు అవినాష్కి ఎవ్వరూ లేరు కాబట్టి తను అల్లుడిలాగా కాకుండా నాతో కొడుకులాగానే ఉంటాడు అని ఆలోచించి అవినాష్ అమూల్యకి తగిన వరుడు అని గట్టిగా నమ్మారు ఆనందరావు గారు. ఆనందరావు గారు అవినాష్తో ఈ పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పినప్పుడు అవినాష్ చాలా సంతోషించాడు. ఆనందరావు గారి యొక్క పలుకుబడి, అతని అపారమైన సంపద అవినాష్ని బాగా ఆకర్షించాయి. ఇక అమూల్య తన తండ్రి నిర్ణయాన్ని తిరస్కరించలేకపోయింది. అవినాష్ అమూల్య వివాహం సజావుగా జరిగిపోయింది. అమూల్య ఎప్పుడూ అవినాష్ని తన కుటుంబం గురించి అడగలేదు. ఎందుకంటే మొదట్లో అమూల్య అవినాష్ తన తల్లిదండ్రుల గురించి అవినాష్ చెప్తాడేమోనని చూసినప్పుడు అవినాష్ని అడిగినప్పుడు ఎప్పుడు అవినాష్ తను ఒక అనాథనని, తనకు ఎవ్వరూ లేరని చెబుతూ ఉండేవాడు. తన కుటుంబం గురించి పదే పదే అడిగి తను ఒక ఎవ్వరూ లేని అనాథ అని అవినాష్కి పదే పదే గుర్తు చేయడం ఇష్టం లేని అమూల్య ఎప్పుడు అవినాష్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాలేదు. అవినాష్ చాలా బాగా మాట్లాడతాడు. ఎవరితో అయినా సరే చాలా సులభంగా కలిసిపోతాడు. అందరితో ఈజీగా మెర్జ్ అయిపోతాడు. కానీ అమూల్య మాత్రం అలా కాదు. అమూల్య మితభాషి. తనకి ఒక మనిషి బాగా నచ్చితే కానీ వాళ్ళతో మాట్లాడేది కాదు. అమూల్యకి అవినాష్కి పెళ్ళైన 5 సంవత్సరాల్లో 2 పిల్లలు పుట్టారు. అమూల్య అవినాష్ పిల్లలిద్దరినీ చాలా ప్రేమించేవారు. అవినాష్ మెడికల్ క్యాంపుల కోసం, సెమినార్ల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు మినహా మిగతా సమయాలన్నింటిలో అవినాష్ అమూల్య సాయంత్రం ఇంటికి రాగానే సాయంత్రం సమయాల్లో పిల్లలిద్దరితో చాలా సమయం గడిపేవాళ్ళు. ఉదయం అవినాష్ అమూల్య ఇద్దరు ఎవరి పనుల మీద వాళ్ళు అవినాష్ హాస్పిటల్కి, అమూల్య కాలేజీకి వెళ్ళిపోయినా సాయంత్రం మాత్రం పిల్లల కోసమే టైం స్పెండ్ చేసేవారు. అమూల్య కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసేది. తన నైపుణ్యాల వల్ల, తన ప్రతిభ వల్ల ఈ రోజు అమూల్య కాలేజీ ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించబోతోంది. అమూల్యకి ప్రిన్సిపల్గా బాధ్యతలు అప్పచెప్పడానికి వచ్చిన ఆ కాలేజీ ఎండి అమూల్యని అందరి ముందు అభినందించి ఇంత చిన్న వయసులోనే అంత బాధ్యతగా వర్క్ చేస్తున్నందుకు అమూల్యని అందరి ముందు ఎంతగానో పొగిడారు. తనని ఎంతగానో అభినందించారు. మీటింగ్ ముగిసిన తరువాత అమూల్య ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చి తనకి కేటాయించిన చైర్లో కూర్చునుంది. అమూల్యకి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది.
అమూల్యకి అదొక పెద్ద అచీవ్మెంట్. అమూల్య ఆ చైర్లో కూర్చుని చాలా సంతోషంగా అటు ఇటు చూస్తూ ఉంది. అప్పుడే అమూల్య చూపు ఆ రూమ్ని శుభ్రం చేస్తున్న 60 ఏళ్ల కమలమ్మ గారి మీద పడింది. కమలమ్మ గారు ఆ కాలేజీలో జాయిన్ అయ్యి 2 నెలలే అయ్యింది. కానీ ఆవిడని చూసినప్పుడల్లా అమూల్యకి ఎవరో బాగా తెలిసిన వ్యక్తిలాగా, ఇంతకు ముందెప్పుడో పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తూ ఉండేది. ఎప్పుడు చూసినా సరే ఆవిడ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. అమూల్య ప్రతిరోజు తన ఆఫీస్ రూమ్లోకి ప్రవేశించేసరికే ఆఫీస్ రూమ్ అంతా నీట్గా సర్ది క్లీన్ చేసి పెట్టేది కమలమ్మ గారు. అంతేకాకుండా కాలేజీ క్యాంటీన్లో చాలా రుచికరమైన వంటలు కూడా చేసేవారు ఆవిడ. కమలమ్మ గారు చేసిన రుచికరమైన వంటల సువాసనలు అమూల్యని ఎప్పుడూ అటువైపు ఆకర్షిస్తూ ఉండేవి. అమూల్యకి కమలమ్మ గారి మీద విపరీతమైన అభిమానం అతి తక్కువ కాలంలోనే ఏర్పడింది. కమలమ్మ గారి మొహం చూసినప్పుడల్లా అమూల్యకి ఏదో తెలియని, నిర్వచించలేని ఫీలింగ్ కలిగేది. కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. ఆ తర్వాత 2 రోజుల్లో అమూల్య కూతురు పుట్టినరోజు రాబోతోంది. అమూల్య తల్లిదండ్రులిద్దరూ అమెరికాలో ఉంటున్న అమూల్య వాళ్ళ అన్న వదినల దగ్గరకు వెళ్లారు. అమూల్య భర్త అవినాష్ కూడా అమెరికాలోనే ఒక కాన్ఫరెన్స్ కోసం చాలా రోజుల క్రితమే అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు తను అమెరికాలోనే ఉన్నాడు. ఇక అమూల్య ఈ సంవత్సరం తన కూతురు పుట్టినరోజుని తన కొలీగ్స్తో జరుపుకోవాలి అని నిర్ణయించుకుంది. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అమూల్యకి బయట ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అమూల్య ఎప్పుడూ హోటల్ నుంచి భోజనం ఆర్డరే చేయదు. ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయాలి అని అనుకున్నా సరే, ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా సరే, ఆమె ఇంట్లో స్వయంగా వంట మనిషిని పెట్టి వండించే ఫుడ్ డొనేట్ చేసేది. ఎవరికైనా ఇవ్వాలనుకున్నా వాళ్ళకిచ్చేది. ఈసారి ఎవరితో ఫుడ్ వండించాలా అని ఆలోచనలో పడింది అమూల్య. అప్పుడే అమూల్యకి కమలమ్మ గారి వంటల సువాసనలు, వంటల రుచులు మనసులో మెదిలాయి. ఆ రోజు అమూల్య కమలమ్మ గారి దగ్గరకు వెళ్ళి, అమ్మ కమలమ్మ గారు, మీరు నాకు ఒక సహాయం చేయాలి. 2 రోజుల్లో నా కూతురు పుట్టినరోజు రాబోతుంది. మీరు ఈ 2 రోజులు మా ఇంటికి రాగలరా? నాకు సపోర్టుగా ఉండగలరా? నా కూతురు పుట్టినరోజు పార్టీకి సంబంధించిన ఏర్పాట్ల కోసం నాకు సహాయం చేయగలరా? ఆ పార్టీ కోసం వంటలు చేయగలరా అని అడిగింది. అప్పుడు కమలమ్మ గారు చాలా సంతోషంగా, సరేనమ్మా, దాందే ఉంది, నేను ఖచ్చితంగా చేస్తాను అంటూ అమూల్య ప్రతిపాదనకి ఒప్పుకున్నారు. ఆ రోజు సాయంత్రమే అమూల్యతో కలిసి ఆవిడ తడబడుతూ అమూల్య వాళ్ళ బంగ్లాలో అడుగుపెట్టారు. అమూల్య వాళ్ళ పిల్లలిద్దరిని చూసినప్పుడు కమలమ్మ గారు వాళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషించారు. ఆ రాత్రి కమలమ్మ గారు అమూల్య కోసం, తన పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా చెయ్యాలి అని అనుకున్నారు. బాగా ఆలోచించి ఆవిడ పిల్లల కోసం, అమూల్య కోసం బొబ్బట్లు చేసినప్పుడు ఆ బొబ్బట్ల రుచికి అమూల్య ఇంకా పిల్లలు మైమరిచిపోయారు. పిల్లలు కమలమ్మ గారు తయారు చేసిన ఆహారాన్ని చాలా ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత రోజు ఉదయం అమూల్య లెగిసేసరికి కమలమ్మ గారు ఇల్లంతా శుభ్రం చేసి వంటగదిలో వంటలు చేస్తూ ఉన్నారు. కమలమ్మ గారు తయారు చేసిన వంటకాలన్నీ చూసి అమూల్య ఆశ్చర్యపోయింది. అమూల్య డోర్ దగ్గరకు వచ్చి కమలమ్మ గారు కల్పించిన కాఫీని ఎంజాయ్ చేస్తూ కమలమ్మ గారి ముఖంలోని భావాలని పరీక్షగా చూస్తూ ఉంది. కమలమ్మ గారి ముఖంలోని చాలా పోలికలు, తన కూతురు ప్రియా ముఖంలోని చాలా పోలికలు ఒకే రకంగా ఉండడం అమూల్య గమనించింది. నా కూతురు ప్రియా ఇంకా ఈ కమలమ్మ గారు ఏదో ఒక రకంగా బంధుత్వాన్ని ఏమైనా కలిగి ఉంటారేమో. నా కూతురు ప్రియా నవ్వితే ఎలా ఉంటుందో ఈ కమలమ్మ గారు నవ్వినా కూడా అలాగే ఉంటుంది అనుకుంటూ ఉంది అమూల్య. కమలమ్మ గారిని చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ అమూల్యకి ఏదో ఆత్మీయ అనుబంధం ఉన్నట్టుగానే అనిపించేది. కానీ కమలమ్మ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు అక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలియదు. ఇప్పటి వరకు అమూల్య కూడా కమలమ్మ గారిని తన వివరాల గురించి ఎప్పుడూ అడగలేదు. కమలమ్మ గారు కూడా తన కుటుంబం గురించి కానీ, తన స్థితిగతుల గురించి కానీ, తన పరిస్థితుల గురించి కానీ ప్రస్తావనని అమూల్య దగ్గర ఎప్పుడు తీసుకురాలేదు. ఇలాంటివన్నీ అడగడం బాగుండదేమో అని అమూల్య భావించేది. కానీ ఆ రోజు కమలమ్మ గారిని అమూల్య తన గతం గురించి అడిగినప్పుడు తన కుటుంబం గురించి అడగలేకుండా ఉండలేకపోయింది. ఆ రోజు సాయంత్రం అమూల్య కమలమ్మ గారితో,
అసలు మీది ఏ ఊరు? మీకంటూ ఎవ్వరూ లేరా? ఈ వయసులో ఇక్కడ ఒంటరిగా పనిచేయడానికి మీ పరిస్థితులు ఇలా రావడానికి కారణం ఏమిటి? మీకు పిల్లలెవ్వరూ లేరా మిమ్మల్ని చూసుకోవడానికి? అంటూ అడిగింది. అప్పుడు కమలమ్మ గారు కొంచెం ఇబ్బంది పడుతూనే అమూల్యతో తన గతం గురించి చెప్పడం ప్రారంభించారు. అమ్మ అమూల్య, నాకు పెళ్ళైన 6 ఏళ్లకే నా భర్త చనిపోయాడు. అప్పటికి నాకొక్కడే కొడుకు. నా భర్త బ్రతికున్నప్పుడు నా భర్త, అతని అన్న ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. అయినా సరే నా భర్త నాకు గాని నా కొడుకుకు గాని ఏ లోటు లేకుండా చూసుకునేవారు. అలా అకస్మాత్తుగా ఆయన పోవడంతో మా రోజులన్నీ మారిపోయాయి. నా భర్త చనిపోయాక మా బావగారు వాళ్ళు నాకు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. గట్టిగా మాట్లాడితే నిలువ నీడ కూడా లేకుండా బయటకు గెంటేస్తామన్నారు. అడిగే వాళ్ళెవ్వరూ లేరని నా పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ ఇంటికి నన్ను పని మనిషిగా మార్చేశారు. ఆ ఇంట్లో నాకున్న హక్కులన్నీ లాగేసుకున్నారు. మా అత్తగారు మామగారు కూడా లేకపోవడంతో వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. అడిగే వాళ్ళెవ్వరూ లేరని వాళ్ళు నా విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించారు. అప్పటికే నా తల్లిదండ్రులిద్దరూ కూడా మరణించడంతో ఇక వేరే గత్యంతరం లేక, నన్ను ఆదరించే దిక్కు లేక, బయటకు వెళితే బ్రతకలేమోనేమోనన్న భయంతో వాళ్ళ పంచనే పడుండాల్సి వచ్చింది. ఆ ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులన్నీ చేస్తున్నా కూడా అవసరానికి వాళ్ళు నాకు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేస్తూ, చిన్న చిన్న ఫంక్షన్లకి వంటలు చేస్తూ నా కొడుకుని కష్టపడి చదివించుకున్నాను. నా కొడుకుకి 10 ఏళ్ల వయసున్నప్పుడు వాడికి ఇంకా చదువెందుకు దండగా, ఏ మెకానిక్ షాప్లోనో పనికి పెడితే 10 రూపాయలు సంపాదిస్తాడు అంటూ మా బావగారు వాడి చదువును మధ్యలోనే మాన్పించేయాలని చూశారు. కానీ ఆ విషయంలో నేను నా కొడుకు భవిష్యత్తు కోసం గట్టిగా నిలబడ్డాను. ఇళ్లల్లో పనులతో పాటు ఇటుకల బట్టీలో కూడా పనులు చేసి ఆ డబ్బులతోనే నా కొడుకుని హాస్టల్లో ఉంచి చదివించాను. ఈ ఇంటి వాతావరణం యొక్క ప్రభావం వాడి మీద పడకూడదని భావించాను. నా కొడుకుని నేను చాలా బాగా చదివించాను. నా కొడుకు కూడా కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ కూడా సంపాదించి డాక్టర్ అయ్యాడు. ఆ తరువాత అమెరికాలో ఎంఎస్ చేయాలని నా కొడుకు ఎంతగానో ఆశపడ్డాడు. అక్కడ మంచి కాలేజీలో సీటు కూడా దొరికింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. మా బావగారు వాళ్ళు నా కొడుకుని అమెరికా పంపించడానికి డబ్బులు అడిగితే ససేమేరా డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ ఆస్తి మీద మాకు ఎలాంటి హక్కు లేదు అన్నారు. ఎందుకంటే ఆస్తిపాస్తులన్నీ అప్పటికే మా బావగారి పేరు మీదే ఉన్నాయి. కనీసం మా మామగారి పేరు మీదైనా ఉండుంటే మేం పోరాడితే మాకు రావాల్సిన వాటా మాకు దక్కుండేది. కానీ నా భర్త కూడా గుడ్డిగా బ్రతికున్న రోజుల్లో తన అన్నయ్య మీద అపారమైన నమ్మకంతో ఆ తర్వాత ఆస్తిపాస్తులు ఏమి కొన్నా సరే అవన్నీ మా బావగారి పేరు మీదే రాయించేవాళ్ళు. తల్లిదండ్రుల పేర్ల మీద ఉన్న ఆస్తిపాస్తులు కూడా తెలివిగా ఆయన ఒక్కడి పేరు మీదకే రాయించుకున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా నా భర్త అప్పట్లో నోరు మెదపలేదు. ఇంటికి తన అన్నయ్యే పెద్ద అని, ఆయన న్యాయంగా అన్ని బాధ్యతల్ని తీసుకుంటారు అని నా భర్త నమ్మారు. ఇక వేరే దారి లేక నా కొడుకుని అమెరికా పంపించడం కోసం నాకు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 25 సెంట్ల పొలం కూడా అమ్మేసుకున్నాను. ఇంకా డబ్బులు చాలకపోతే బయట దొరికిన వాళ్ళ దగ్గరల్లా అప్పులు కూడా చేశాను. నా కొడుకు అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగంలో స్థిరపడి ఇక్కడ అప్పులన్నీ తీర్చేసి నన్ను కూడా అమెరికా తీసుకెళ్ళిపోతాను అని వెళ్ళేటప్పుడు నాతో చెప్పాడు. కానీ ఏం జరిగిందో తెలియదు. అమెరికా వెళ్ళిన నా కొడుకు అక్కడి నుంచి తిరిగి రానే లేదు. మొదట్లో అప్పుడప్పుడు ఫోన్లు చేసి నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తరువాత మెల్లమెల్లగా ఫోన్ చేయడం కూడా తగ్గించేశాడు. నా కొడుకుతో మాట్లాడేప్పటికీ చాలా ఏళ్ళు గడిచిపోయింది. నా కొడుకు అసలు కన్న తల్లిని ఎలా మర్చిపోయాడో కూడా నాకు అర్థం కావడం లేదు. నా కొడుకు ఎప్పటికైనా నా కోసం తిరిగొస్తాడు అన్న ఆశతో నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. 2 నెలల క్రితం వరకు కూడా ఒక పని మనిషిలాగా ఆ ఉమ్మడి కుటుంబంలోనే మా బావగారు వాళ్ళతోనే కలిసి ఉన్నాను. మా బావగారు వాళ్ళ పిల్లలకి పెళ్ళయి కోడళ్ళొచ్చాక నన్ను పని మనిషి కన్నా ఇంకా హీనంగా చూడడం మొదలుపెట్టారు. అడుగడుగున అవమానిస్తూ నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయడంతో తెలిసిన వ్యక్తులు ఈ కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు. ఇక్కడే నాకు ఉండడానికి చోటు కల్పించారు. కాలేజీ హాస్టల్లో ఒక రూమ్లో
నేను ఉండడానికి ఒక బెడ్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాలేజీలోనే పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నేను ఎవ్వరూ లేని అనాథని నా గతమంతా ఎవ్వరూ లేని అనాథని అని నా గతమంతా మర్చిపోయి ఆ భగవంతుడు నన్ను పిలిచే వరకు బిజీగా గడపాలి అని అనుకుంటున్నాను అంటూ కమలమ్మ గారు కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. కమలమ్మ గారి గతమంతా విన్న అమూల్య కళ్ళల్లో బాధతో నీళ్లు తిరిగాయి. మరుసటి రోజు ప్రియా బర్త్డే సెలబ్రేషన్స్ ముగిశాక కమలమ్మ గారు సోమవారం ఉదయం కాలేజీకి వెళ్ళిపోయారు. కానీ ఆ 2 రోజుల్లోనే ప్రియా ఇంకా రాహుల్ కమలమ్మ గారికి చాలా దగ్గరైపోయారు. కమలమ్మ గారు కూడా వాళ్ళిద్దరినీ చాలా బాగా చూసుకుంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి మంచి మంచి కథలు చెప్పేవారు. కమలమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రియా రాహుల్ కమలమ్మ గారిని చాలా మిస్ అవ్వడం మొదలుపెట్టారు. ఇంకా అమూల్య అప్పుడు కమలమ్మ గారితో, అమ్మా కమలమ్మ గారు, మా పిల్లలిద్దరూ ఈ 2 రోజుల్లోనే మీకు చాలా దగ్గరైపోయారు. మీరు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీకోసమని నన్ను రోజు అడుగుతున్నారు. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను బ్రతిమాలుతున్నారు. మీకు అభ్యంతరం గనక లేకపోతే మీరు మా ఇంట్లో ఉండగలరా? రోజు కాలేజీకి నాతో పాటు వచ్చి సాయంత్రం నాతో పాటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు నా ఇంట్లో ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. నా పిల్లలకి కథలు చెబుతూ వాళ్ళని ప్రేమగా చూసుకుంటే నాకు అంతే చాలు అంటూ కమలమ్మ గారిని ఒప్పించి రోజు కాలేజీ అయిపోయిన వెంటనే తన ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేసింది అమూల్య. కమలమ్మ గారు కూడా ఆ ఇంటి నుంచి వచ్చేశాక ప్రియాని రాహుల్ని చాలా మిస్ అయ్యారు. అందుకే అమూల్య అడిగిన వెంటనే అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పేసుకున్నారు. అలా కమలమ్మ గారు రోజు అమూల్యతో కలిసి అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. ప్రియా ఇంకా రాహుల్ కమలమ్మ గారితో చాలా సరదాగా గడిపేవారు. అమూల్య కూడా కమలమ్మ గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. చాలా తక్కువ కాలంలోనే కమలమ్మ గారు ఆ ఇంట్లో పని మనిషిలా కాకుండా ఇంట్లో మనిషిలాగానే అందరితో కలిసిపోయారు. ఒకరోజు కమలమ్మ గారు అమూల్యని తన తల్లిదండ్రుల గురించి అత్తమామల గురించి అడిగినప్పుడు అమూల్య కమలమ్మ గారితో మాట్లాడుతూ తన తల్లిదండ్రులిద్దరూ తన అన్నయ్య దగ్గరికి అమెరికా వెళ్లారని తొందరలోనే తిరిగి వస్తారని చెప్పింది. అవినాష్కి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరని, తను ఒక అనాథ అని, అవినాష్ తరపు బంధువుల్ని కానీ తనకు కావలసిన వాళ్ళని కానీ తను ఎప్పుడూ చూడలేదు అని చెప్పింది అమూల్య. ఆ రోజు అవినాష్ అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను భార్యా పిల్లలతో కలిసి రాత్రి భోజనం చేయడం ప్రారంభించాడు. ఫుడ్ టేస్ట్ చాలా ఫ్రెష్గాను రుచిగాను స్పెషల్గాను ఉంది. అవినాష్ భోజనం చేస్తున్నంతసేపు ఈ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేశారు? చాలా బాగుంది, అచ్చం అలానే ఉంది, అదే రుచి, ఈ ఫుడ్ని ఎవరు ప్రిపేర్ చేసి ఉంటారబ్బా అంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రియా ఇంకా రాహుల్ ఎప్పుడు తిండి తినడానికి మారం చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరూ చాలా ఇష్టంగా ప్రేమగా తింటున్నారు. ఈ విషయాలన్నీ గమనించిన అవినాష్ అమూల్యని అడిగాడు. అప్పుడు అమూల్య దీనంతటికీ కారణం తన కాలేజీలో పనిచేసే కమలమ్మ గారేనని, ఆమెని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పింది. తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలిద్దరూ చాలా యాక్టివ్గా ఉన్నారు అని కూడా చెప్పింది. వెంటనే అమూల్య మొహం వైపు అవినాష్ ప్రశ్నార్థకంగా చూశాడు. కానీ ఆవిడ ఎవరు ఏంటి అని అమూల్యని అడగలేదు. ఆ విషయం గురించి తను అంతగా పట్టించుకోలేదు. ప్రయాణం చేసి అలసిపోయి ఉండడంతో గబగబా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళిపోయాడు. కమలమ్మ గారు మరుసటి రోజు ఉదయం కాఫీ తీసుకొని అవినాష్ గదిలోకి వెళ్ళినప్పుడు ఆవిడక్కడ అవినాష్ని చూసి రాయిలా నిలబడిపోయింది. కమలమ్మ గారిని చూసినప్పుడు అవినాష్ కూడా ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న కమలమ్మ గారు కాఫీ ట్రేని టీపై మీద వదిలేసి గబ్బగబ్బా కిందకొచ్చేశారు. వచ్చేటప్పుడే ఆ గదిలో అవినాష్ అమూల్య ఇద్దరూ ఉన్న ఫోటోని ఆవిడ చూశారు. ఇంతకు ముందు కమలమ్మ గారు ఆ గదిలోకి ఎప్పుడూ వెళ్ళలేదు. కిచెను, హాలు, తన బెడ్రూము ఇవి తప్ప పై గదుల్లోకి ఆవిడ ఎప్పుడూ వెళ్లాల్సిన అవసరం ఆవిడకి ఇంతవరకు రాలేదు. ఇంతకు ముందే అవినాష్ ఫోటోని ఆవిడ గనక చూసుండుంటే ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని అని అనుకుంటూ ఆవిడ చాలా బాధపడ్డారు. ఆ తర్వాత అమూల్య కమలమ్మ గారితో ఆ రోజు తన భర్తకి ఎవ్వరూ లేరని, అతను ఒక అనాథ అని చెప్పిన విషయం
పదే పదే తన చెవుల్లో మారుమోగుతూ ఉంది. ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని కమలమ్మ గారు బాధతో కన్నీళ్లు కారుస్తూ తన గదిలోనే కూర్చున్నారు. అంటే నా కొడుకు ఇప్పుడు అమెరికాలో లేడా? అమ్మా నాన్న లేని ఒక అనాథని అని చెప్పి అందరి దృష్టిలో నన్ను కూడా చంపేశాడా? కానీ పెంచి తనని ఇంతటి వాణ్ణి చేసిన అమ్మని కూడా తను వద్దనుకుంటున్నాడా అనుకుంటూ బాధగా ఆలోచిస్తూనే ఉన్నారు కమలమ్మ గారు. ఎంతో కష్టపడి కొడుకుని పెంచి ప్రయోజకుణ్ణి చేశాను నేను. శక్తికి మించి అప్పులు చేసి వాడిని అమెరికా పంపించాను. అయినా సరే నా విషయంలో నా కొడుకు ఇంత ద్రోహం ఎలా చేస్తాడు అంటూ ఆలోచిస్తూనే ఉన్నారు కమలమ్మ గారు. ఆ తర్వాత అవినాష్ అమూల్యతో మన ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ఈ పనావిడ్ని అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు, అసలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని అడగగానే అమూల్య అవినాష్కి జరిగిందంతా చెప్పింది. అవినాష్ కూడా అమూల్య చెప్పే మాటలన్నీ నిశ్శబ్దంగా విన్నాడు. మనం ఇలాంటి పని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆమెను తిరిగి కాలేజీకి పంపించెయ్యి. ఆవిడ మన ఇంట్లో పనిచేయాల్సిన అవసరం ఏమీ లేదు అనగానే అమూల్య మౌనం వహించింది. కాసేపటి తర్వాత మెల్లగా అమూల్య అవినాష్తో పిల్లలు కూడా ఆవిడంటే చాలా ఇష్టపడుతున్నారు. పిల్లలు ఆవిడకి ఇప్పటికే చాలా దగ్గరైపోయారు. ఆవిడ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడని ఇంటి నుంచి పంపించేస్తే ప్రియా రాహుల్ ఇద్దరూ చాలా బాధపడతారు. వాళ్ళిద్దరూ చాలా అప్సెట్ అవుతారు. అందుకే ఆమెను ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పగానే అవినాష్ కోపంతో సరే అయితే ఆవిడ మన ఇంట్లోనే ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు, ఆవిడ మన ఇంట్లోనే నువ్వు ఉంచాలి అని అనుకుంటే నువ్వు నా గదిలోకి రావాల్సిన అవసరం లేదు. నీకు ఆవిడ ముఖ్యమో నేను ముఖ్యమో నువ్వే ఆలోచించుకో. ఒక పనావిడ కోసం నీ భర్తకి నీకు దూరం పెంచుకుంటావో, నీ భర్త కోసం ఆవిడ్ని దూరం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు అవినాష్. అసలు అవినాష్కి కమలమ్మ గారు ఎందుకు నచ్చలేదు? ఆవిడ్ని చూడగానే ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నాడు? అసలు ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కావడం లేదు అమూల్యకి. విషయం ఏమిటో తెలుసుకోవాలని ఉన్నా కూడా అవినాష్ సమాధానం చెప్పడు అన్న విషయం అమూల్యకి అర్థమైపోయింది. ఎంత కన్విన్స్ చేద్దామని చూస్తూ ఉన్నా సరే అవినాష్ అమూల్యతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆవిడని ఇంట్లో నుంచి పంపించేస్తే పిల్లలిద్దరికీ ఏం సమాధానం చెప్పాలో కూడా అమూల్యకి అర్థం కావడం లేదు. అంతేకాకుండా అమూల్య కూడా కమలమ్మ గారితో చాలా సాన్నిహిత్యం ఏర్పరచుకుంది. కమలమ్మ గారిని ఇంటి నుంచి పంపించేయాలి అంటే అమూల్య మనసు కూడా అస్సలు ఒప్పుకోవడం లేదు. కొన్ని రోజులు పోతే అవినాష్ అర్థం చేసుకుంటాళ్లే. కమలమ్మ గారు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో, పిల్లల్ని ఎంతగా కేర్ చేస్తున్నారో, పిల్లలిద్దరూ కమలమ్మ గారిని ఎంతగా ఇష్టపడుతున్నారో చూసినప్పుడు, ఆవిడ చేసే ఆహార పదార్థాలు తిన్నప్పుడు అవినాష్ ఆవిడ మీద కోపాన్నంతా పక్కన పెట్టేసి ఆవిడ్ని యాక్సెప్ట్ చేస్తాళ్లే అని ఆలోచించి కమలమ్మ గారిని అక్కడే ఉంచుకుంది అమూల్య. కమలమ్మ గారే స్వయంగా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతానని అమూల్యని అడగాలనుకున్నారు. కానీ అమూల్య కారణం అడిగితే ఆవిడ ఏం చెప్పాలో కూడా ఆవిడకి అర్థం కావడం లేదు. అందుకే ఆవిడ ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉన్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కానీ అవినాష్ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కమలమ్మ గారు అసలు అవినాష్కి ఎదురు పడకుండానే చూసుకుంటున్నారు. ఆ రోజు రాహుల్ వాళ్ళ స్కూల్లో వార్షికోత్సవపు వేడుకలు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రాత్రి 7 గంటల ప్రాంతంలో అవినాష్ తన కొడుకు రాహుల్ని పక్కనే కూర్చోబెట్టుకొని కారు నడుపుతూ ఉన్నాడు. వెనక సీట్లో అమూల్య ఇంకా ప్రియా ఇద్దరూ ఉన్నారు. అప్పుడే రోడ్డు పైన స్పీడ్గా వస్తున్న లారీ వచ్చి కారును ఢీకొట్టింది. కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న అవినాష్ కార్కి బలంగా ఢీకొట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. పక్కనే కూర్చున్న రాహుల్కి కూడా గాయాలయ్యాయి. అమూల్య ప్రియలు స్వల్ప గాయాలతో స్పృహలోనే ఉన్నారు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అందరూ హాస్పిటల్కి పరిగెత్తారు. కమలమ్మ గారి కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి డాక్టర్ల బృందం అవినాష్ కాలుకి కాలు కట్టుకట్టి చికిత్స చేస్తూ ఉన్నారు. అవినాష్కి తీవ్ర రక్తస్రావం అయిందని, ఆపరేషన్ చేస్తే గానీ కాపాడలేమని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. వెంటనే రక్తం కావాలని, అతనిదొక రేర్ బ్లడ్ గ్రూప్ అని,
అతని గ్రూప్ బ్లడ్ అవైలబుల్గా లేదని డాక్టర్లు చెప్పడంతో అందరూ చాలా కంగారు పడిపోయారు. సోషల్ మీడియాలో, ఇంకా తెలిసిన హాస్పిటల్స్లో, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులలో, బ్లడ్ బ్యాంకులలో అన్ని చోట్ల అవినాష్ బ్లడ్ గ్రూప్ కోసం చాలా ట్రై చేశారు అందరూ. కానీ ఎక్కడా రక్తం దొరకలేదు. వెంటనే కమలమ్మ గారు అక్కడికి వచ్చి నా రక్తం తీసుకోమని డాక్టర్లను కోరారు. ఆమె బ్లడ్ గ్రూప్ను టెస్ట్ చేసిన డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అవినాష్ది ఆవిడది సేమ్ బ్లడ్ గ్రూపే. వెంటనే అవినాష్కి బ్లడ్ ఎక్కించి సర్జరీ మొదలు పెట్టారు. సమయానికి కమలమ్మ గారు బ్లడ్ ఇవ్వడం వల్ల అవినాష్ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. కొద్ది రోజుల తర్వాత అవినాష్ కోలుకొని ఇంటికొచ్చాడు. కానీ రాహుల్ పూర్తిగా కోలుకోలేదు. అవినాష్ పదే పదే కమలమ్మ గారు తనకి రక్తం ఇచ్చి కాపాడిన విషయాన్నే తలుచుకుంటూ కన్న తల్లిని ఎంత క్షోభ పెట్టాను నేను, రెక్కలు ముక్కలు చేసుకొని అందరూ ధృవీకరించినా కూడా, ఏ ఆధారము లేకపోయినా కూడా కష్టపడి నన్ను ఇంతటి వాణ్ణి చేసింది మా అమ్మ. తనకి అమెరికాలో ఉన్నానని అబద్ధం చెప్పి నా కన్న తల్లిని పూర్తిగా దూరం పెట్టేశాను నేను. ఏ మాత్రము డబ్బు హోదా లేని ఆ పేద తల్లి నా కన్న తల్లి అని అందరికీ తెలిస్తే నా పరువు పోతుంది అని అనుకున్నాను. అమూల్యని పెళ్లి చేసుకుంటే డబ్బు హోదా స్టేటస్ అన్నీ వస్తాయని, నేను పేదింటికి చెందిన వాణ్ణి అని తెలిస్తే నా మామగారు అమూల్యని నాకిచ్చి పెళ్లి చెయ్యరు అని, నేను అనాథని అని అబద్ధం చెప్పేశాను. ఎన్నో ఏళ్ల తరువాత నా కన్న తల్లి ఒక పని మనిషిలాగా నాకు ఎదురుపడినా కూడా నా రాతి గుండె ఆవిడ్ని చూసైనా సరే కరగలేదు. ఆవిడ ఇంట్లోనే ఉంటే ఎక్కడ నిజం బయటపడిపోతుందోనని ఆవిడ్ని ఇంట్లో నుంచి కూడా పంపించేసే ప్రయత్నాలన్నీ చేశాను. అయినా సరే నా తల్లి నాకు ఈ రోజు పునర్జన్మనిచ్చింది అనుకుంటూ ఆలోచించుకుంటూనే కన్నీళ్ల పర్యంతమయ్యాడు అవినాష్. కన్నీళ్లతోనే అవినాష్ కమలమ్మ గారి కాళ్ళ మీద పడ్డాడు. చాలాసేపు ఏడ్చాడు. అమూల్య, ప్రియ అక్కడే నిలబడున్నారు. కమలమ్మ గారినే బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. అమ్మా, నన్ను క్షమించమ్మా, నేను విదేశాల్లో ఉన్నానని అబద్ధం చెప్పాను. నిన్ను నాతో తీసుకెళ్తే అది నా గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది అని, నీ వలన అందరి ముందు నా పరువు పోతుందని ఆలోచించి నిన్ను దూరం పెట్టేశాను. అందరికీ నేను అమ్మా నాన్నలు లేని అనాథని అని చెప్పాను. నువ్వు ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు. ఏం చేసినా సరే నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం దొరకదు, నన్ను క్షమించమ్మా అంటూ కమలమ్మ గారి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. కమలమ్మ గారు నిశ్శబ్దంగా నిలబడున్నారు. అమ్మా, నన్ను క్షమించు అనగానే కమలమ్మ గారు, నేను ఈ ఇంటికి పని మనిషిని, మీరు నన్ను క్షమించమని అడగడం ఏమిటి అనగానే అవినాష్ ఆవిడ మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటి బాబు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేను నీకు జన్మనిచ్చినప్పుడు, కష్టపడి నిన్ను పెంచి పెద్దవాడిని చేసినప్పుడు, నా రెక్కల కష్టంతో నీ భవిష్యత్తుకు బాటలు వేసినప్పుడు ఈ కమలమ్మ నీ కన్న తల్లి అనే విషయం నీకు గుర్తులేదు కదా? ఎందుకంటే ఆ రోజు నీకు ఎలాంటి విలువ లేదు. ఈ రోజు నేను పునర్జన్మనిచ్చిన ఈ అవినాష్ ఒక పెద్ద డాక్టరు, చాలా డబ్బున్న వ్యక్తి, సమాజంలో హోదా, పలుకుబడి, పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి. అందుకే కదా ఈ రోజు నేను నీకు ఇచ్చిన ఈ పునర్జన్మకి నువ్వు అంత విలువిస్తున్నావు. కానీ నేను నిన్ను నీ కన్న తల్లిగా కాపాడలేదు, సాటి మనిషికి సహాయం చేస్తున్నాను అన్న ఆలోచనతోనే నీకు ఆ రోజు రక్తం ఇచ్చాను. నీ స్థానంలో వేరే ఎవరున్నా సరే నేను ఖచ్చితంగా సహాయం చేసేదాన్నే. ఇన్ని రోజులు అమూల్య మీద ఉన్న గౌరవంతో, పిల్లల మీద ఉన్న ప్రేమతో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు అని ఆలోచించి మాత్రమే, ఇంకా నేను ఇంట్లో నుంచి వెళ్ళడానికి ఏ కారణం చెప్పాలో కూడా అర్థం కాక, నువ్వు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు అని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉన్నాను. కానీ ఇప్పుడు నిజం అందరికీ తెలిసిపోయింది. ఇంకా నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ కమలమ్మ గారు తన బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళబోయారు. అప్పుడు అవినాష్, అమ్మా, నువ్వు నాతో పాటే ఉంటే చాలు, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ కమలమ్మ గారి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పటి వరకు అమూల్యకి కమలమ్మ గారి మీద ఉన్న సానుభూతి ఒక్కసారిగా మాయమైపోయి, ఆ సానుభూతి స్థానంలోకి అమూల్య కళ్ళల్లో కమలమ్మ గారి పైన గౌరవం కనిపించడం మొదలైంది. ఎప్పటి నుంచో కమలమ్మ గారిని చూసినప్పుడు అమూల్యకి కలిగిన ఆత్మీయ అనుబంధానికి
ప్రియా మొహంలో కమలమ్మ గారి మొహంలో ఒకే రకంగా కనిపించే పోలికలకి కారణం ఏమిటి అనే అనుమానాలకి ఈ రోజు సమాధానం దొరికింది అమూల్యకి. అవినాష్ కమలమ్మ గారి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతూనే ఉన్నాడు. కానీ కమలమ్మ గారు అవినాష్ని క్షమించడానికి సిద్ధంగా లేరు. చాలాసేపు మౌనం తర్వాత కమలమ్మ గారు నోరు తెరిచి అవినాష్తో ఇలా అన్నారు. బాబు అవినాష్, కొన్ని నెలల క్రితం వరకు కూడా నా కొడుకు అమెరికాలోనే ఉన్నాడు. ఈ అమ్మ కోసం తప్పకుండా తిరిగి వస్తాడు అన్న ఆశతోనే నేను బ్రతికాను. కానీ ఏ రోజైతే ఈ ఇంట్లో నిన్ను చూశానో ఆ రోజు కన్నతల్లి నీకు ఎదురుపడినా కూడా నీ స్టేటస్కి భంగం కలుగుతుందేమోనని నేను ఎవ్వరో నువ్వు తెలియనట్టే నటించావు కదా. నిన్నింతటి వాణ్ణి చేసినా ఈ కన్నతల్లి బ్రతికుండగానే నువ్వు అనాథలా మారావు. నేను చనిపోయానని అందరికీ చెప్పుకున్నావు. ఇక నీ మిగిలిన జీవితాన్ని కూడా అలా అనాథలాగానే బ్రతుకు. నేను కని పెంచిన నా కన్న కొడుకు నాకిక లేడు అని నేను ఇక మీదట అనాథలాగానే బ్రతుకుతాను. చదువు, సంధ్య, ఆస్తిపాస్తులు లేని నీ స్టేటస్తో సరితూగలేని ఈ కమలమ్మ నీ స్టేటస్కి ఎప్పుడూ ఎలాంటి భంగము కలిగించదు అన్నారావిడ. అమూల్య, ప్రియ, రాహుల్ నిర్ఘాంతపోయి కమలమ్మ గారి వైపు, అవినాష్ వైపు మార్చి మార్చి చూస్తూనే ఉన్నారు. కన్న తల్లిని అందరి ముందు తల్లి అని చెప్పుకోవడం పరువు తక్కువగా భావించే ఇలాంటి కొడుకుతో బ్రతకడం కంటే అనాథలాగా బ్రతకడమే మేలు. ఇలాంటి పిల్లలు పుట్టడం కంటే, ఇలాంటి కొడుకుల్ని కని పెంచడం కంటే ఆడదానికి పిల్లలు లేని గొడ్రాలు అని అనిపించుకోవడమే మర్యాద అనుకుంటూ కమలమ్మ గారు తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. అమూల్య ఎంత ఆపినా సరే, అవినాష్ ఎంత బతిమాలినా సరే ఆవిడ ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. ఇదండి ఈ రోజు కదా.